రిషి వసు కాలేజ్ నుండి ఇంటికి వచ్చేస్తారు కదా. జగతి మహేంద్ర కూడా అందరికీ ఇన్విటేషన్స్ ఇచ్చేసి ఇంటికి బయలుదేరతారు. రిషి వసు మాట్లాడుకుంటూ ఉంటారు. సార్, వంట ప్రిపేర్ చేసేసాను, అత్తయ్య మావయ్య ఇంకా రాలేదేంటి, ఒకసారి ఫోన్ చేయండి సార్ అని అంటుంది వసు. అమ్మ ఆల్రెడీ చెప్పారు కదా వసు, ఈరోజు లేట్ అవుతుంది అని, అందుకే నేను ఫోన్ చేయలేదు, వచ్చేస్తారులే, నువ్వేం టెన్షన్ పడకు అని అంటాడు రిషి. అంతలో వినయ్ కాలేజ్ నుండి ఇంటికి వచ్చేస్తాడు. హాయ్ బావగారు, హాయ్ అక్క అని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చుంటాడు. ఏంట్రా ఇంత లేటు అని అంటుంది వాసు. ఏంటక్క, స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారని చెప్పాను కదా మొన్న, అందుకే ఈ మధ్య బాగా లేట్ అవుతుంది అని అంటాడు వినయ్. నిజంగా స్పెషల్ క్లాసెస్ తీసుకుంటున్నారా, లేకపోతే నువ్వే కావాలని బయట ఎక్కడన్నా తిరిగి తిరిగి వస్తున్నావా అని అంటుంది వాసు. అక్క, నీకు అంత అనుమానంగా ఉంటే మా కాలేజ్కి ఫోన్ చేసి కనుక్కో, కావాలంటే రేపు కాలేజ్కి వచ్చి ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడు. కాలేజ్లో స్పెషల్ క్లాసెస్ ఈవినింగ్ టైం తీసుకుంటున్నారో లేకపోతే వదిలేస్తున్నారో నీకే తెలుస్తుంది కదా, ఇలా నన్ను సాధించడం దేనికి అని అంటాడు వినయ్. నేను అడుగుతుంటే నీకు సాధించడం లాగా ఉందిరా అని అంటుంది వసు. మరేంటక్క, నా మీద ఆ మాత్రం నమ్మకం లేదా నీకు అని అంటాడు వినయ్. చూడండి బావా, అక్క ఎలా మాట్లాడుతుందో, ఈ మధ్య నా మీద బాగా నిఘా పెట్టినట్టుంది, నా మీద అంతే అనుమానం కూడా ఉన్నట్టుంది, అందుకే ఇలా మాట్లాడుతుంది అని అంటాడు వినయ్. అది కాదులేరా, నీ కాన్సన్ట్రేషన్ ఎక్కడ దెబ్బతింటుందో అని తన భయం అంతే అని అంటాడు రిషి. పొండి బావా, మీరు కూడా అక్కలాగానే అక్కను సపోర్ట్ చేస్తూనే మాట్లాడుతున్నారు అని అంటాడు వినయ్. రే, ఫీల్ అవ్వకిరా, నువ్వు ఎక్కడ దారి తప్పుతావో అని తన భయం, అందుకే నిన్ను కంట్రోల్లో ఉంచడానికి అలా మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు నీ కాన్సన్ట్రేషన్ని ఇతర విషయాల మీద కాకుండా చదువు మీదే దృష్టి పెట్టాలని తన ఆలోచన, అందుకే అలా అంటుందిలేరా అని అంటాడు రిషి. ఏమో బావా, అక్క ఏ ఉద్దేశంతో అంటుందో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు వినయ్. అంతలో వసు, ఏంటి సార్, మీ ఇద్దరు మెల్లగా మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు అని అంటుంది. ఏమీ లేదు, బావా మరిదలు అన్నాక చాలా ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా ఏంటి అని అంటాడు వినయ్. అవును చెప్పాలి, నాకు చెప్పకుండా మీ ఇద్దరు ఏది చేయడానికి వీల్లేదు అని అంటుంది వసు. మా ఇద్దరి మీద నీ అథారిటీ ఎక్కువైపోతుంది, మాకు ఫ్రీడమ్ లేకుండా పోతుంది, ఏమంటారు బావగారు అని అంటాడు వినయ్. మీ అక్క తమ్ముళ్ళ గొడవలోకి నన్ను లాక్కరా బాబు అని అంటాడు రిషి నవ్వుతూ. మీ ఇద్దరి మధ్య నాకే అథారిటీ ఉందిరా, నీకు నీ పెళ్ళయ్యే వరకు ఈ అథారిటీ తప్పదు, భరించాలి అని అంటుంది వసు కూడా నవ్వుతూ. హా, తప్పుతుందా, భరిస్తున్నాను కదా అని అంటాడు వినయ్. అయినా ఏంట్రా, నాకు వినిపించకుండా ఏదో మెల్లగా మాట్లాడుకుంటున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, అంత సీక్రెట్గా ఉంచాల్సిన అవసరం ఏముంది అని అంటుంది వసు. ఏం మాట్లాడుకుంటున్నామో నీకు తెలియాలి అంతే కదా. ఏం లేదు అక్క, మేమిద్దరం పార్టీ చేసుకోవాలి అనుకుంటున్నాము, పార్టీ చేసుకుంటానికి పర్మిషన్ అడుగుదామని మాట్లాడుకుంటున్నాము, నువ్వు త్వరగా ఓకే చెప్తే మేము పార్టీ చేసుకోవడానికి బయటకు వెళ్తాము అని అంటాడు వినయ్. మీ ఇద్దరు పార్టీ చేసుకుంటారు, అది నేను నమ్మాలి అని అంటుంది వసు. నమ్మకపోతే మానేయక్క, గౌతమ్ గారు కూడా యాడ్ అవుతారు, మేము ముగ్గురం వెళ్తాము అని అంటాడు వినయ్. రే, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో తాట తీస్తాను, జాగ్రత్తగా ఉండు అని అంటుంది వసు. పార్టీ అంటే నువ్వు అనుకున్నది కాదక్క, ఏదేదో ఊహించుకోకు, జస్ట్ బయటకు వెళ్ళి ఏమైనా తినాలి అనుకుంటున్నాము అంతే అని అంటాడు వినయ్. అయినా ఇప్పుడు పార్టీ ఏంట్రా అని అంటుంది వసు. ఇప్పుడు పార్టీ ఏంటి అని అంటావేంటక్క, సీమంతం పార్టీ, నీకు సీమంతం చేస్తున్నారు కదా, అందుకే బావగారిని నేను పార్టీ అడిగాను, ఇస్తానన్నారు, గౌతమ్ గారు కూడా ఉన్నారు కదా, ఆయన్ని కూడా తీసుకువెళ్ళి ముగ్గురం కలిసి ఎంజాయ్ చేస్తాము అని అంటాడు వినయ్. అదేం కుదరదు, అందరికీ ఫుడ్ ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసేసాను, మీరు ఇంట్లోనే తినాలి, అత్తయ్య మావయ్య కోసం వెయిటింగ్ అని అంటుంది వసు. అదేంట్రా, మనం అనుకోలేదు కదా, మీ అక్కకి ఎందుకు అలా చెప్తున్నావు అని అంటాడు రిషి మెల్లగా వినయ్తో. బావగారు, ఏదో ఒక రాయి వేసాను, అలా పర్మిషన్ ఇస్తే మనం వెళ్ళి బయట తినొచ్చు కదా, ఒకవేళ ఇస్తుందనే హోప్తో అలా వేశాను, కానీ రాక్షసి మా అక్క ఇవ్వదు కదా అని అంటాడు వినయ్. నీ దగ్గర చాలా ప్లాన్లు ఉన్నాయిరా అని నవ్వుతూ ఉంటాడు రిషి. సర్లే బావగారు, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను, అత్తయ్య మావయ్య వచ్చేలోపు అని అంటాడు వినయ్. సరేరా వెళ్ళు అని అంటాడు రిషి. అక్క, నేను ఫ్రెష్ అవ్వడానికి నా రూమ్కి వెళ్తున్నాను అని వినయ్ తన రూమ్కి వెళ్తాడు. సార్, నాకు తెలియకుండా మీ ఇద్దరు చాలా ప్లాన్లు వేస్తున్నట్టున్నారే అని అంటుంది వసు. హే,
వాడేదో నిన్ను ఆట పట్టించడానికి అలా అంటున్నాడు, అంతేకాని మరేమీ లేదు అని అంటాడు రిషి. ఏమోలేండి సార్, బావ బావమరిది ఇద్దరు తోడుదొంగలయ్యారు, ఇద్దరు ఒకటైపోయారు కదా అని అంటుంది వసు. అంతలో జగతి మహేంద్ర ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు. వచ్చి రిలాక్స్డ్గా అలా సోఫాలో కూర్చుంటారు. వసు కాఫీ తీసుకుని వచ్చి జగతి మహేంద్రలకు ఇస్తుంది. వసు, ఈరోజు చాలా టైర్డ్గా అనిపించింది తెలుసా. ఈరోజు ఇంటికి రాగానే కాఫీ తాగాలి రిలాక్స్డ్గా అనుకున్నాను, రాగానే నువ్వు కాఫీ తీసుకొచ్చిచ్చావు, చాలా థ్యాంక్స్ వసు అని అంటుంది జగతి. అవునమ్మా వసు, ఈ రోజంతా ఇన్విటేషన్స్ ఇవ్వడానికి తిరిగి తిరిగి చాలా అలసిపోయాము, నువ్వు ఇచ్చిన ఈ కాఫీ తాగుతుంటే చాలా రిలాక్స్డ్గా ఉందమ్మా అని అంటాడు మహేంద్ర. అత్తయ్య, మావయ్య, మీరు కాఫీ తాగిన తర్వాత ఫ్రెష్ అయ్యి రండి, అందరం కలిసి భోజనం చేద్దాము, ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అని అంటుంది వసు. సరే వసు అని అంటుంది జగతి. సరే అమ్మా అని అంటాడు మహేంద్ర. వసు, వినయ్ ఇంకా ఇంటికి రాలేదా అని అంటుంది జగతి. ఇప్పుడే వచ్చాడు అత్తయ్య, వాడికి కూడా కాలేజ్లో ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకుంటున్నారంట, ఇప్పుడే వాడు కూడా వచ్చి ఫ్రెష్ అవ్వడానికి తన రూమ్లోకి వెళ్ళాడు అని అంటుంది వసు. ఓ అవునా అని అంటుంది జగతి. సరే వసు, మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అని జగతి మహేంద్ర అక్కడ నుండి వాళ్ళ రూమ్లోకి వెళ్తారు. తరువాత వసు రిషితో, సార్, గౌతమ్ సార్ని డిన్నర్కి ఇక్కడికి వచ్చేయమని చెప్పకపోయారా? ఎందుకంటే మధ్యాహ్నం మనకు ఫోన్ చేసినప్పుడు అనుపమ మేడం, ఏంజిల్ ఇద్దరు కూడా పాపం తీసుకుని వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి వెళ్తారు అని చెప్పారు కదా, ఏమైనా తిన్నారో లేదో, తినకపోతే ఇక్కడికి రమ్మని చెప్పండి సార్, ఇక్కడే డిన్నర్ చేసి వెళ్తారు అని అంటుంది వసు. ఆల్రెడీ నేను ఇందాక ఫోన్ చేసి చెప్పాను వసు, ఎవరు ఉండరు కదా, ఒక్కడవే ఉంటావు కదా, ఇక్కడికి వచ్చే డిన్నర్కి అన్నాను. ఆంటీ అంకుల్ వస్తే మా ఫ్లాట్లో నుంచి కార్ కనిపిస్తూ ఉంటుంది కదా, అప్పుడు వస్తాను లేరా అని చెప్పాడు అని అంటాడు రిషి. ఓ అవునా, ఆల్రెడీ మీరు ఇన్వైట్ చేశారా అని అంటుంది వసు. అవును వసు, పాప వాడు ఒక్కడే ఉంటాడు కదా, వాడిని ఒక్కడనే అలా ఎలా వదిలేస్తాను నేను అని అంటాడు రిషి. ఏదేమైనా మీది స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ సార్, నాకు డౌటు, మీ స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఎప్పుడైనా వీక్ అయ్యే పరిస్థితులు వస్తే అని అంటుంది వసు. అలా ఏం జరగదు వసు అని అంటాడు రిషి. మిస్అండర్స్టాండింగ్స్ అనేవి కామన్, అలాంటి పరిస్థితులు మీకు ఎప్పుడూ రాలేదా అని అంటుంది వసు. వాడేంటో నాకు తెలుసు, నేనేంటో వాడికి తెలుసు, ఇంకా మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి వసు? ఒకవేళ ఏమైనా వచ్చినా వాటంతట అవే పోతాయి, మా ఫ్రెండ్షిప్కి అవేమి అడ్డంకులుగా ఉండవు అని అంటాడు రిషి. అంటే మీ ఫ్రెండ్షిప్ పునాది స్ట్రాంగ్గా ఉంది అని అంటారు అంతేనా అని నవ్వుతూ ఉంటుంది వసు. కరెక్ట్గా చెప్పావు వసు, ఇల్లు నిలబడాలి అంటే పునాది మీదే కట్టాలి, అప్పుడే ఇల్లు స్ట్రాంగ్గా నిలబడుతుంది, అలాగే మా ఫ్రెండ్షిప్ కూడా అంతే స్ట్రాంగ్గా ఉంటుంది, ఎప్పటికీ నిలిచే ఉంటుంది మా ఫ్రెండ్షిప్ అని అంటాడు రిషి. అంతలో గౌతమ్ వస్తూ ఉంటాడు. మాటల్లోనే గౌతమ్ సార్ వచ్చేస్తున్నారు. గౌతమ్ సార్కి 100 ఏళ్ళు అని అంటుంది వసు. ఏంటి వసు, ఏదో అంటున్నావు అని అంటాడు గౌతమ్ దగ్గరికి వచ్చి. ఏం లేదు సార్, మీ గురించి మీ ఫ్రెండ్షిప్ గురించి సార్ వివరిస్తున్నారు, అంతలోనే మీరు వస్తున్నారు, మీకు 100 ఏళ్ళు అంటున్నాను అని అంటుంది వసు. ఓ అవునా, ఏం చెప్తున్నావురా, చెప్పు చెప్పు, నాకు కూడా చెప్పరా, నీ నోటితో వినాలనుంది అని అంటాడు గౌతమ్. రే ఏం లేదు లేరా, వసు ఏదో అడిగింది, నేనేదో చెప్పాను, వదిలే అని అంటాడు రిషి. కాదురా, నువ్వేం చెప్పావో నాకు కూడా చెప్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను కదా అని అంటాడు గౌతమ్. ఇప్పుడు డిన్నర్ టైము, చాలా ఆకలిస్తుంది, పద ఫస్ట్ వెళ్ళి తిందాం, తర్వాత మాట్లాడుకుందాం అని అంటాడు రిషి. అంకుల్ ఆంటీ ఇంకా లోపలి నుంచి బయటికి రాలేదు కదరా, వాళ్ళని రానివ్వు, అంతలోపు నువ్వు చెప్పరా అని అంటాడు గౌతమ్. అదిగో అమ్మ డాడ్ వచ్చేస్తున్నారు, నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గరికి పద అని అంటాడు రిషి. జగతి మహేంద్ర కూడా అక్కడికి వచ్చేస్తారు. ఏమయ్యా గౌతమ్, ఏంటి విశేషాలు అని అంటాడు మహేంద్ర గౌతమ్ని పలకరిస్తూ. అంకుల్, ఇప్పటికే చాలా లేట్ అయింది, భోజనం చేద్దాం ముందు, తర్వాత మాట్లాడుకుందాం అని వీడు చెప్పాడు అంకుల్, నేను మీకు చెప్తున్నాను అంకుల్ అని నవ్వుతూ ఉంటాడు గౌతమ్. డాడ్, వీడి బుర్రలో ఉన్న క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చెప్పమంటాడు నన్ను, అందుకే అలా అన్నాను అని అంటాడు రిషి కూడా నవ్వుతూ. జగతి మహేంద్ర కూడా నవ్వుతూ ఉంటారు. సరే పదండి, ఇప్పటికే చాలా లేట్ అయింది, భోజనం చేద్దాము అని అంటుంది జగతి. అంతలో వినయ్ కూడా అక్కడికి వచ్చేస్తాడు. నేను వచ్చేస్తా అని అంటాడు వినయ్. అందరూ కూడా వినయ్ని చూసి నవ్వుతూ ఉంటారు. పదండి, చాలా ఆకలిగా ఉంది, ఓ పట్టు పట్టాలి, అక్క ఏమేమి స్పెషల్స్ చేసావు అని అంటాడు వినయ్. తలకాయ కూర, అది
నీ తలకాయ కూరే అని అంటుంది వసు. ఓ అవునా, నా తలకాయ తింటే అందరికీ తెలివితేటలు బాగా వస్తాయి, సరే తినండి కానివ్వండి అని అంటాడు వినయ్ నవ్వుతూ. రే మరీ అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకరా, మరీ అంత ఓవర్గా ఊహించుకోకు నీకు నువ్వు అని అంటుంది వసు. అబ్బా నువ్వంటే ఊరుకుంటాం మరి అని అంటాడు వినయ్. వీళ్ళ అక్క తమ్ముళ్ళ గొడవ మనకెప్పుడు ఉండేది కదా, పదండి భోజనం చేద్దాం అని అంటాడు మహేంద్ర. అందరూ నవ్వుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అందరూ కూర్చుంటారు. వసు జగతి అందరికీ వడ్డిస్తారు. ఇంకా వసు జగతి కూడా కూర్చుని అందరూ కలిసి సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు చేస్తూ ఉంటారు. ఐ హోప్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.